ఓం శాంతి. మే మాసంలోని పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క క్లాసులలో ఇప్పుడు ఈరోజు మనం దాదీ ప్రకాష్ మణి గారి క్లాస్ని, వారి యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్ని వినబోతున్నాము. ఈ క్లాస్ యొక్క శీర్షిక వ్యర్థ సంకల్ప్ और समय गंवाने के बजाय सदा शुभ सोचो, सबके प्रति कल्याण की भावना रखो. వ్యర్థ సంకల్పాలు మరియు సమయాన్ని పోగొట్టుకునే బదులు సదా శుభాన్ని ఆలోచించండి, అందరి పట్ల కళ్యాణం యొక్క భావనని ఉంచండి. వ్యర్థ సంకల్పాలు మరియు సమయాన్ని పోగొట్టుకునే దానికి బదులు సదా శుభాన్ని ఆలోచించండి, అందరి పట్ల కళ్యాణం యొక్క భావనని ఉంచండి. ప్రకాష్ మణి దాది గారి ఈ క్లాసు పాయింట్స్ రూపంలో ఉంటుంది. మొదటి పాయింట్, जब हम संपन्नता का सोचते हैं तो हमारा अटेंशन जाता संपन्न बनना अर्थात कर्मातीत बनना. ఎప్పుడైతే మనం సంపన్నంగా ఉండేటువంటి విషయాన్ని ఆలోచిస్తామో అప్పుడు అటెన్షన్ అనేటువంటిది వెళ్తుంది. సంపన్నంగా కావాలి అంటే కర్మాతీతులు అవ్వాలి. तो हम సంపన్న బనే అర్థాత్ బాప్ సమాన్ బనే కర్మాతీత్ బనే. కాబట్టి మనం సంపన్నులుగా కావాలి, బాబా సమానంగా కర్మాతీతులుగా అవ్వాలి. तो हमारे पुरुषार्थ का अंतिम पेपर भी कर्मातीत बनना है. तो कर्मातीत बन रहे हैं या कोई सूक्ष्म कर्म के खाते बन तो नहीं रहे हैं. మరి దాది అంటున్నారు, మన యొక్క పురుషార్థం యొక్క అంతిమ పేపరు కర్మాతీతులుగా అయ్యేటువంటి పేపరే. కాబట్టి కర్మాతీతులుగా అవుతున్నారా, లేక ఏవైనా సూక్ష్మమైన కర్మల ఖాతాలు అయితే ఇప్పుడు తయారైతే కావట్లేదు కదా. अगर संकल्प व्यर्थ जाते तो क्या वह व्यर्थ संकल्प हमें कर्मातीत बनाएगा. ఒకవేళ మన యొక్క సంకల్పాలు వ్యర్థంగా పోతున్నాయనుకోండి, అప్పుడు మరి వ్యర్థ సంకల్పాలు మనల్ని కర్మాతీతులుగా చేస్తాయా? व्यर्थ संकल्प से समय भी वेस्ट, संकल्प श्वास भी वेस्ट, शक्ति भी वेस्ट, तो कर्मातीत कैसे बनेंगे. వ్యర్థ సంకల్పాలు ఉన్నట్లయితే సమయము వేస్ట్, సంకల్పాలు శ్వాస కూడా వేస్ట్, శక్తి కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు కర్మాతీతులుగా ఎలా కాగలుగుతారు? రెండవ పాయింట్, तो ध्यान रखना है कि हमारी दिनचर्या में किसी प्रकार का भी स्वयं के प्रति अथवा दूसरों के प्रति व्यर्थ संकल्प ना चले. రెండో విషయం ఏంటంటే ధ్యానాన్ని పెట్టాలి. మన దినచర్యలో ఏ విధమైనటువంటి స్వయం పట్ల కానీ లేదు ఇతరుల పట్ల కానీ వ్యర్థ సంకల్పాలు నడవటం లేదు కదా అని. हम आए हैं स्वयं के गति सदगति करने, तो हमारा दूसरों के पीछे समय क्यों वेस्ट हो. इसलिए ना श्वास वेस्ट करो, ना समय, ना संकल्प. దాది అంటున్నారు, మనం వచ్చిందే స్వయం యొక్క గతిని సద్గతిలోకి తీసుకుని వెళ్ళటాని కోసము. కాబట్టి మనము ఇతరుల వెనకాల సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? కాబట్టి శ్వాసని వేస్ట్ చేయకూడదు, సమయాన్ని, సంకల్పాలను కూడా వేస్ట్ చేయకూడదు. बाबा ने हम सबको टाइटल दिया है सर्व के शुभ चिंतक. तो सबके प्रति शुभ भावना रखो, शुभ सोचो, कल्याण की भावना रखो. బాబా మనకి ఏం టైటిల్ ఇచ్చారు? సర్వుల పట్ల శుభ చింతకులు అనే టైటిల్ ఇచ్చారు. కాబట్టి అందరికీ శుభ భావనను ఉంచండి, శుభాన్ని ఆలోచించండి, కళ్యాణ భావనని ఉంచండి. మూడవ పాయింట్, अगर कारणे अकारणे कोई भी कुछ करता उसके लिए भी हमारा संकल्प चलता तो उसमें भी हमारी एनर्जी वेस्ट जाती. ఏదైనా కారణ అకారణాలు బట్టి ఏదైనా చేశారనుకోండి, దాని పట్ల కూడా మన యొక్క సంకల్పాలు నడుస్తాయి, దాంట్లో కూడా మన యొక్క ఎనర్జీ అనేటువంటిది, శక్తి అనేది వేస్ట్గా అవుతుంది. तो अब बाबा ने हम सबको संपन्नता की इशारा दिया है, इसलिए कोई भी संकल्प व्यर्थ नहीं होना चाहिए. కాబట్టి ఇప్పుడు సమయం అనుసారంగా బాబా మనకి సంపన్నత వైపు వెళ్ళేటువంటి సైగని చేస్తున్నారు. కాబట్టి ఎలాంటివి కూడా సంకల్పాలు కూడా వ్యర్థంగా కాకూడదు. हर एक का ड्रामा में अपना अपना पार्ट है. हमें हर बात के पीछे शुभ सोचना है और शुभ भावना रख कार्य व्यवहार में भी शुभ वृत्ति को अपनाना है. కాబట్టి డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ తమ పార్ట్ని వహిస్తూ ఉన్నారు. మనము ప్రతి విషయంలో కూడా శుభాన్ని ఆలోచించాలి మరియు శుభ భావన ఉంచుతూ కార్య వ్యవహారాల్లో శుభ వృత్తిని తమదిగా చేసుకోవాలి. शुभ भावना ही हमारी मुख्य सेवा है.
శుభ భావనే మన యొక్క ముఖ్యమైన సేవ ఉంది. और सेवा ना भी करे, शुभ भावना रखे तो भी चारों तरफ अच्छे వైబ్రేషన్ ఫెల్తే रहेंगे. ఇంకా వేరే ఏం సేవ చేయకపోయినా కేవలం శుభ భావనలు పెట్టినట్లయితే ఈ శుభ భావనలు నలువైపులా మంచి వైబ్రేషన్స్ని వ్యాపింపచేస్తూ ఉంటాయి. 4వ పాయింట్, हर एक को शुभ भावना शुभकामना देना अर्थात सूक्ष्म दुआएं देना. जिसको बाबा ने कहा है दुआ देना अर्थात दाता बनना. ప్రతి ఒక్కరికి శుభ భావన శుభకామనని ఇవ్వటము అంటే సూక్ష్మమైనటువంటి ఆశీర్వాదాలను ఇవ్వడము. దీన్నే బాబా ఏమంటారు అంటే ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు దాతగా కావటము అని అంటారు. శుభభావన శుభకామనలను ఉంచటాన్ని. तो हमें दाता बन के दुआएं देनी और लेनी है. కాబట్టి మనం దాతలుగా అయ్యి ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు తీసుకోవాలి. दुआएं सिर्फ देनी नहीं होती परंतु रिटर्न में दुआएं ऑटोमेटिक मिलती है. మనం ఆశీర్వాదాలను ఇవ్వటము ఒకటే కాదు, ఇచ్చినట్లయితే రిటర్న్లో ఆటోమేటిక్గా మనకు ఆశీర్వాదాలు లభిస్తాయి. వాళ్ళు ఇస్తేనే దొరుకుతాయని కాదు, మనం ఆశీర్వాదాలను ఇస్తే దాని యొక్క ఫలం ఏంటి అంటే మనకు కూడా తప్పకుండా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇదే కదా కర్మ రహస్యము. నెక్స్ట్ 5వ పాయింట్, అగర్ కోయి ప్రాక్టికల్ हमसे अनुभव पूछे तो मैं कहती कि बाबा ने मुझे दुआओं में पाला है और दुआओं से आगे बढ़ाया है. ఒకవేళ దాదిని ప్రకాశ్మణి దాదిని ఎవరైనా ప్రాక్టికల్ అనుభవం చెప్పండి అని అంటే దాది ఏం చెప్తారు అంటే బాబా నన్ను ఆశీర్వాదాలతోనే పాలించారు మరియు ఆశీర్వాదాలతోనే ముందుకు తీసుకొని వెళ్ళారు అని చెప్తాను అంటున్నారు. హమే సబ్కి దుఆయే మిల్తీ ఇస్సే బడా ఔర్ క్యా వరదాన్ హే. మనకు అందరి వరదానాలు లభిస్తాయి, అందరి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంతకంటే పెద్ద వరదానం ఏముంది? दुआएं ही वरदान है. उन दुआओं का आधार है सदा सर्व के लिए शुभ सोचना और शुभ सोचने वाले मैं नहीं रहती. ఈ ఆశీర్వాదాల యొక్క ఆధారము సదా సర్వుల పట్ల శుభాన్ని ఆలోచిస్తూ ఉంటారు. శుభాన్ని ఆలోచించే వాళ్ళు ఎప్పుడు నేను 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 అని అనరు. ఆప్ ఆప్ ఆప్, నేను 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 కాదు, మీరు 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 అని అంటారు. मैं करने से दुआ के बदले दूसरों से बद्दुआ मिलती. शुभ भावना से आप करो तो दुआएं मिल जाती है. నేను నేను అనటం వల్ల ఆశీర్వాదాలకు బదులు శాపాలు దొరుకుతాయి. శుభ భావనతో మీరు మీరు అని అంటూ ఉన్నట్లయితే అప్పుడు ఆశీర్వాదాలు దొరుకుతాయి. తో హమ్ హే దాతా కే బచ్చే, హమే దేనా హే నాకి లేనా హే. కాబట్టి మనము దాత యొక్క పిల్లలము, మనం ఇస్తూ ఉండాలి, అంతేకాని తీసుకోవడం కాదు. సబ్ దేనా సీఖో, దేనే మే స్వతః మిల్ జాతా, మన లేనా హోతా హే. అన్నిటినీ ఇవ్వటం నేర్చుకోండి. దానం ఇస్తూ ఉండటం వల్ల స్వతహాగా అన్నీ దొరికిపోతాయి. అంతే, తీసుకోవడం లేదు, కానీ ఇస్తూ ఉండటం వల్ల తప్పకుండా దాని రిటర్న్ మనకి లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 6వ పాయింట్, बाबा ने हमें मंत्र दिया है निराकारी निर्विकारी निरहंकारी बनो. यही अंतिम महावाक्य याद रखो तो संपन्न बन विजयमाला के रतन बन जाएंगे. బాబా మనకి మంత్రాన్ని ఇచ్చారు, నిరాకారి నిర్వికారి నిరహంకారులుగా అవ్వండి అని. ఇదే అంతిమ మహావాక్యం, గుర్తుపెట్టుకోండి. అప్పుడు సంపన్నంగా అయ్యి విజయమాలలో రత్నంగా అయిపోతారు. हमें बाबा के गले की विजय रत्न बनना है, इसलिए संपन्नता माना विथ ऑनर्स पास होना अर्थात कर्मातीत बनना. మనం బాబా యొక్క మెడలో విజయీ రత్నంగా కావాలి. కాబట్టి సంపన్నత అంటే విత్ ఆనర్స్, గౌరవనీయంగా పాస్ అవ్వడము అంటే కర్మాతీతులుగా అవ్వడము. తో మే मन वचन कर्म से दृष्टि वृत्ति से बाप के समान कल्याणकारी हूँ. కాబట్టి స్వయాన్ని చూసుకోవాలి. నేను మనస వాచ కర్మణ దృష్టి వృత్తులతో బాబా సమానంగా కళ్యాణకారిగా ఉన్నానా? हमारे सामने साकार बाबा एग्जाम्पल है, तो बाबा को फॉलो करते हम बाबा के समान फरिश्ता बनेंगे. కాబట్టి మన ఎదురుగా సాకారంగా
బాబా ఎగ్జాంపుల్గా ఉన్నారు. బాబాని ఫాలో చేస్తూ మనం బాబా సమానంగా ఫరిష్తాలుగా అయిపోదాము. तो यह संपन्नता की स्थिति का पुरुषार्थ करने से जो कभी कभी उदासी या टेंशन आदि होता वह सब खत्म हो जाएगा. కాబట్టి ఇది సంపన్నత యొక్క స్థితి యొక్క పురుషార్థం చేయడం వల్ల అప్పుడప్పుడు ఏదైతే ఉదాసీనత, టెన్షన్ అనేటువంటిది ఉంటుందో అది కూడా సమాప్తం అయిపోతుంది. 7వ పాయింట్, कई बार बाबा हमें समय की सूचना देते कि बच्चे समय को देखते हो तो तुमको बेहद का वैरागी अथवा उपराम रहना है. చాలాసార్లు బాబా మనకి సమయం యొక్క సూచనని చెప్తూ ఉంటారు. పిల్లలు సమయాన్ని చూస్తున్నారా, కాబట్టి మీరు బేహద్ వైరాగిగా లేదు ఉపరాంగా అవ్వాలి, అతీతంగా అవ్వాలి సమయం అనుసారంగా అని చెప్తారు. जितना बेहद के वैरागी त्यागी बनेंगे अर्थात उपराम रहेंगे उतना ऑटोमेटिकली हमारी याद की यात्रा पवर्फुल होती जाएगी. ఎంతైతే బేహద్ వైరాగిగా అవుతారో, త్యాగిగా అవుతారో, అంటే ఉపరాంగా అవుతారో అంత ఆటోమేటికలీ మన యొక్క స్మృతి యాత్ర పవర్ఫుల్గా అవుతూ వెళ్తుంది. यह शरीरी बनने का अभ्यास संपन्न बनने में हमें बहुत मदद करता है. ఈ అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసము సంపన్నంగా కావటంలో మనకి చాలా సహాయాన్ని చేస్తుంది. लास्ट पॉइंट 8వ పాయింట్, बाबा अभी हम बच्चों को उड़ती कला का वरदान देके उड़ा के ले जाना चाहते हैं. బాబా మన పిల్లలని ఎగిరే కళ యొక్క వరదానాన్ని ఇచ్చి ఎగరటంలో తీసుకొని వెళ్తారు. उड़ने के बिना आप पैदल चलने की बात खत्म. ఎగరటంతో ఇంకా నడిచేటువంటి మాటే సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే ఎగురుతూ ఉంటారు. उड़ो उड़ाओ उड़ते चलो बस. अभी पैदल मेहनत से नहीं चलना है परंतु उड़ती कला में उड़ के जाना है. ఎగరాలి, ఎగిరించాలి, కేవలం ఎగురుతూ ఉండండి అంతే. ఇప్పుడు నడవటము లేదు శ్రమ చేయడము ఇవన్నిటి యొక్క విషయం నుండి అతీతంగా ఇప్పుడు ఎగురుతూ ఉండాలి. जब उड़ती कला में उड़ेंगे तभी संपन्नता के समीप सहज आएंगे. ఎప్పుడైతే ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారో అప్పుడే సంపన్నతకి సమీపంగా సహజంగా వస్తారు. जब प्लेन उड़ जाता तो बाकी सब नीचे रह जाते. ఎప్పుడైతే విమానం ఎగురుతుందనుకోండి అది పైకి వెళ్ళిపోతుంది, కానీ మిగిలినవన్నీ ఇక్కడే కిందే ఉండిపోతాయి. బాదలోం సే భీ పార్ హో జాతే. మేఘాలకు కూడా పైనకి వెళ్తుంది విమానము. तो हमें सब बातों रूपी बादलों से पार जाना है. यह संपन्नता अर्थात उड़ती कला में उड़ने का इशारा है. మనం కూడా మాటలు అనేటువంటి మేఘాల నుండి అతీతంగా వెళ్ళాలి. ఇప్పుడు సంపన్నత అంటే ఎగిరే కళలో ఎగిరేటువంటి సమయము దాని యొక్క సైగ లభిస్తుంది. ఉడనా హే, ఉడానా హే ఔర్ పార్ జానా హే. ఇప్పుడు ఎగరాలి, ఎగిరించాలి మరియు అతీతంగా వెళ్ళాలి. ఇది దాది గారి ఈరోజు క్లాసు. కాబట్టి వ్యర్థ సంకల్పాలు, సమయాన్ని వేస్ట్ చేయడం కంటే శుభాన్ని ఆలోచించండి, అందరి పట్ల కళ్యాణ భావనను ఉంచండి. ఎంత చక్కగా దాది గారు నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా ఎలా తయారవ్వాలి, ఇంకా శుభ భావన, శుభ కామనను ఎలా పెట్టుకోవాలి, ఆశీర్వాదాలను ఎవల్లా ఇవ్వాలి, తీసుకోవాలి, మరియు శుభావనని పెట్టే విధానము, ఎగిరే కళ యొక్క విధానం, ఎన్ని విషయాల యొక్క వర్ణన చేశారో. ఈ విషయాలన్నింటినీ ఈ వారం అంతా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి అని అంటే మరొక 2 సార్లు ఈ క్లాస్ని విని ఈ వారం అంతా కూడా వీటిని అభ్యాసం చేసేటువంటి శ్రమ లేదు పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.